పరిగెత్తడం వల్ల మోకాలు అరిగిపోతాయి అని చాలా మందిలో అపోహ ఉంది. సో, మనకి మోకాళ్ళు నొప్పులు లేకపోతే మాత్రం రన్నింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్. రన్నింగ్‌తో పాటు జాగింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ చేసుకుంటా ఉంటే మాత్రం మోకాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. వీటితో పాటు యోగా దాంతో పాటు ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే మాత్రం మోకాళ్ళకి చాలా మంచిది. అలా కాకుండా మనం సరిగైన ట్రైనర్ లేకపోయినా లేదా మాల్ పోస్చర్‌లో పరిగెత్తినా లేదా బరువు అదుపులో పెట్టుకోకుండా అంటే ఒబేస్ పేషెంట్స్ ట్రైనింగ్ లేకుండా వార్మప్స్ లేకుండా పరిగెత్తిన మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని మనం రన్నర్స్ నీ అని మనం అంటాము. అంటే బయట మోకాలు చుట్టూ లేదా బయట పక్క ఉన్న కండరం ఏదైతే ఉందో అది ఇరిటేట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వచ్చి మనకి ఇలియోటిబియల్ ట్రాక్ట్ అది ఏదైతే ఉందో ఐటీబీ సిండ్రోమ్ అని మనం అంటాము. సో అది ఇరిటేట్ అవ్వడం వల్ల మోకాలు నొప్పులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ సరి అయిన ట్రైనింగ్ లేదా మజిల్ స్ట్రెంథనింగ్ లేకుండా పరిగెడితే మాత్రం ఈ మోకాలు పరిగెత్తేటప్పుడు ట్విస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా ఈ లిగమెంట్ దాంతో వాషర్లు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని పరిగెత్తడం వల్ల అయితే మోకాలు అనేది అరగడం అనేది జరగదు. ఒకవేళ మోకాలు నొప్పులు లేదా అరిగిపోయిన ఉన్న వాళ్ళకి మనం పరిగెత్తడం అనేది చేయొద్దు అని మనం అడ్వైస్ చేస్తాము. వాళ్ళకు మాత్రం మోకాలు ఆల్రెడీ అరిగిపోయిన వాళ్ళకి మాత్రం ఈ రన్నింగ్ లేదా బ్రిస్క్ వాకింగ్ చేయొద్దు అని మనం అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే మోకాలు అరుగుదలతో పాటు వీళ్ళకి అరిగిపోయిన వాళ్ళలో ఈ లిగమెంట్ దాంతోపాటు మెనిస్కస్ అనేది ఈ డీజనరేషన్ వల్ల క్వాలిటీ అనేది పలచగా ఉంటుంది. సో వీళ్ళు ఇంకా పరిగెడితే ఎప్పుడైనా బై ఛాన్స్ ట్విస్ట్ అయినా కూడా ఈ మెనిస్కస్ టేర్స్ కానీ అవన్నీ ఎక్కువ అయితే కనుక మాత్రం ప్లస్ ఒక ఎముక రాసుకోవడం వల్ల డెబ్రిస్ అనేది కూడా మోకాల్లో ఫామ్ అవుతుంది. సో మోకాలు అరిగిపోయిన వాళ్ళలో ఇంకా పరిగెడితే కనుక మాత్రం వారు నొప్పితో యాక్చువల్లీ పరిగెత్తలేరు. ఇన్ కేసు ఎప్పుడైనా రావాల్సి వచ్చినా కూడా వాళ్ళు నీ క్యాప్ లేదా నీ గార్డ్స్ వేసుకొని మోకాళ్ళు నొప్పులు తగ్గిన తర్వాత ఈ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే ఎప్పుడైనా పార్టిసిపేట్ చేయాలి. లేదా అంటే ఈ మ్యారథాన్స్లో కానివ్వండి లేదా వాకథాన్స్లో కానివ్వండి బ్రిస్క్ వాకింగ్ పరిగెత్తడం అనేది వాళ్ళు చేయకుండా ఉండాలి. అలా కాకుండా ఈ మోకాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో పరిగెడితే మాత్రం మోకాళ్ళు అనేది అరిగిపోవడం అనేది చాలా అపోహ. సో వీళ్ళు వారి ఏదైతే ఉందో పెయిన్ టాలరెన్స్ బట్టి కానివ్వండి లేదా ఎంత మోతాదు పరిగెత్తగలరో వాళ్ళు పరిగెత్తవచ్చు. కానీ ఒకటే జాగ్రత్త ఏదైతే తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఒకవేళ మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతుంది అంటే మాత్రం ఇమీడియట్గా బ్రేక్ తీసుకొని రన్నింగ్ ఆపేసి కొన్ని రోజులు 2-3 రోజులు నొప్పి తగ్గిన తర్వాత అసలు మోకాలు నొప్పికి కారణం ఎందుకు వచ్చిందో ఇవాల్యుయేట్ చేసుకొని మళ్ళీ రన్నింగ్ రెజ్యూమ్ చేయవచ్చు. అలా కాకుండా మోకాలు నొప్పులు అయినా తగ్గట్లేదు అంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించి అవసరం అనుకుంటే ఎక్స్రే లేదా ఎంఆర్ఐ స్కాన్ కూడా తీసి అసలు ఈ మోకాలు నొప్పులకి కారణానికి అవసరం ఏంటి, ఇది కాజ్ ఏంటి మనం తెలుసుకొని తద్వారా తగు చికిత్స తీసుకుంటే మాత్రం మోకాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.